సావు రాజకీయం చేయడం అనేది లేకపోతే ప్రజల్ని ఇంకొక వైపు మళ్లించాలి రెచ్చగొట్టాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూస్తున్నాము. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. మామూలుగా ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఫ్లైట్లు ఉంటాయి, లేకపోతే ట్రైన్లు ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు, పనులు చూసుకొని రావచ్చు, సినిమాలు చూసి రావచ్చు, లేకపోతే ఢిల్లీలో కాస్త 40 తిరిగి రావచ్చు, పార్లమెంట్ చూసి రావచ్చు. కానీ ప్రధానమంత్రి గారిని చూడాలన్నా, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలన్నా, రాష్ట్రపతి గారిని చూడాలన్నా, మాట్లాడాలన్నా, లేకపోతే ఏమైనా చెప్పాలన్నా, అమిత్ షా గారితో మాట్లాడాలన్నా, ఏమైనా చెప్పాలన్నా పర్మిషన్ కావాలి, అపాయింట్మెంట్ కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా అక్కడ ప్రకటించేసాడు. నాకు తెలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కావాలంటే కూడా పోలీస్ పర్మిషన్ కావాలి. ఆయన ప్రకటించేశాడు. మరి బుధవారం నాడు ఏమైనా అపాయింట్మెంట్లు ఫిక్స్ అయ్యాయా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రిది కానీ లేకపోతే అమిత్ షా గారిది కానీ? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లే ముందు లా అండ్ ఆర్డర్ కి మీనింగ్ చెప్పండి. శాంతి భద్రతలకి శాంతి భద్రతలు అంటే ఏమో ఒకసారి దాని మీద అవగాహన చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా మార్చినట్టు నువ్వు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడతావు, రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడతావు. సిగ్గుందా నీకన్నా అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గల్లీలో నువ్వు ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ గల్లీలో ఏం జరిగిందో తెలియదు నీకు. ఈరోజు ఢిల్లీకి పోతానంటావా? గల్లీలో ఈరోజు నేను చీకొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. గల్లీలో నీకు కేవలం 11 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 11 స్థానాలు. వైనాట్ 175 అంటే 5 తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టారు. అది నీ పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. ఓటమి భయంతో, ఓడిపోయేంత బాధతో నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ పిచ్చి పనులు? ఏమైందయ్యా? 30 రోజులు ఈరోజు ఎన్డీఏ కూటమి, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తా ఉంటే